ఓకే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ప్రోత్సహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లట. అదానీ, అంబానీలతో మన ఆడబిడ్డలు పోటీ పడాలి. అంటే అంబానీ, అదానీ ఏ విధంగా కోటీశ్వరులు, ధనవంతులుగా ఉన్నారో మన తెలంగాణలో ఆడబిడ్డలందరూ కూడా ఆ విధంగా అంటే ధనవంతులు చేసే విధంగా కూడా ప్రోత్సహిస్తున్నారు. ప్రతి పథకాలు కూడా వాళ్ళకి వర్తించేలా వాళ్ళకి ఏది కావాలనో ఆ వసతులు చేస్తూ మీకు ఎలాంటి పథకాలు కావాలన్నా సరే మేము చేస్తా అంటున్నాడు. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా. అప్పుడే తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీకి సాధ్యం. 1000 ఎలక్ట్రిక్ బస్సులకు ఆడబిడ్డలు యజమానులు. ప్రతి మండలంలో స్వయం సహాయక సంఘాలతో రైస్ మిల్లులు, గోధుమలు ఏర్పాటు. ఇందిరమ్మ శక్తి, ఎన్టీఆర్ యుక్తి, రేవంత్ స్ఫూర్తి. మహిళా దినోత్సవ సభలో సీఎం రేవంత్ 22,000 కోట్ల వడ్డీ లేని రుణాలు చెక్కు అందజేత. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీ ఆవిష్కరణ. చాకల ఐలమ్మ వర్సిటీలో 550 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అంటూ మనం చూస్తున్నాం. 10 ఏళ్ల వీడిన చంద్రగ్రహణం ఆట. మహిళా సంఘాల బస్సును ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. అంటే 10 ఏళ్ళు చంద్రగ్రహణం పట్టిందట కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు చంద్రగ్రహణం వీడిందట. ఇప్పుడు అందరికీ స్వేచ్ఛ లభించిందంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి.